ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు యొక్క వాక్యాంశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎప్పుడు స్వస్థపరుస్తారు, ఏ విధముగా స్వస్థపరుస్తారు? మనము విశ్వాసము కలిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మరియు ఆయన క్రియల ప్రత్యక్షత, ఆయన నామం మహిమపరచబడినట్లు దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయన వాక్యమును శ్రద్ధగా వింటవలనను ఆయన కటాక్షం మనకు కలిగి స్వస్థపరచబడతాము. దేవుని చిత్తమును చేయుట కూడా ఆవశ్యకము. ఆయన చిత్తము చేయుట ద్వారా ఆయనకి మన మీద కృప కలుగును. మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయనప్పుడు ద్వేషముతో ప్రార్థన చేయకుడి. యేసయ్య ఆయనను సిలువ వేసి మరి హింసించి చంపిన వారిని కూడా క్షమించి ప్రేమించి ఉన్నారు. మనకు అంత క్రూరమైన శిక్ష ఎవరిని విధించనీయుడు యేసయ్య. నిన్ను ద్వేషించిన వారి కొరకు మనము ప్రార్థన చేయవలను. మనల్ని ద్వేషించిన వారి గతి యేసయ్య చేతిలో ఉంది కనుక నీవు భయపడకు, కృంగిపోకు. ఎవరిని శపించకు, ద్వేషించకు. ఒక విశ్వాసికి తగదు కనుక మనము దేవుని చిత్తమును చేయువారి వలె ఉండి ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని స్వస్థపరచును. ఆ విధముగా మన యొక్క పని అందరినీ ప్రేమించే తత్వం. దేవుని యొక్క గుణగణాలను మనం అనేకులకు ప్రచురం చేయాలి. అది దేవుని చిత్తమైనది. దేవుని చిత్తాన్ని మనం చేసిన ఎడల మనకు ఆయన కృప, ప్రేమ, స్వస్థత కలిగి ఉంటాము. దేవుని చిత్తమును చేయుట, సాధకము చేయుట నేర్చుకుందుము గాక. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ లార్డ్. We will meet in next video. Thank you. Have a good day.